ఈ నెల 13న చేవెళ్ల ఫరా కాలేజ్ గ్రౌండ్లో జరగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభాస్థలిని బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరకెపుడి గాంధీ, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కార్తిక్ రెడ్డి సభాస్థలిని పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచినా ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 13న కేసీఆర్ సభను 1,00,000 మందితో విజయవంతం చేస్తామని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. అర్బన్లో కావాల్సిన అభివృద్ధికి సంబంధించిన బాటలు ఈరోజు షేర్లింగంపల్లి చూసినా ఆ ప్రాంతం చూస్తే దాదాపు 90% డెవలప్మెంట్ అయిపోయి అసలు ఇది హైదరాబాదే అనే లెవెల్లో హైదరాబాదేనా అన్నంత గొప్పగా ఈరోజు డెవలప్మెంట్ చేసిన విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. రాజేంద్ర నగర్లో అలాగే చేయడం జరిగింది, మహేశ్వరంలో అలాగే. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కేసీఆర్ గారు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళలాగా గత 10 సంవత్సరాలు నడిపించిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించున్నారు. ఈరోజు కళ్యాణలక్ష్మి ఆడబిడ్డలకి కళ్యాణలక్ష్మి ద్వారా ఇచ్చిన ప్రతి కుటుంబం మీరు ఆశీర్వదించండి. రైతు బీమా ఎవరి దగ్గర పోకుండా 10 రోజులలో దినవారం అయ్యే లోపల 5 లక్షల ఇంటికి పంపించినాడు కేసీఆర్ గారు. మనస్ఫూర్తి ఆశీర్వదించండి. గతంలో 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ఎన్నో కుటుంబాలు ఈరోజు ఇక్కడ ఉన్న సందర్భంలో అందరూ వచ్చి కేసీఆర్ గారిని ఆశీర్వదించి 13న జరుగుతున్న సభని సక్సెస్ చేయమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. దయచేసి గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా, పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా తప్పకుండా కేసీఆర్ గారి మీటింగ్ సక్సెస్ చేయడానికి అందరూ కూడా ముందడుగు వేయమని కోరుతా ఉన్నాను. 13వ తారీఖు జరగబోయే కేసీఆర్ యొక్క సభ చేవెళ్ల ప్రాంతంలో పెద్ద ఎత్తున చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అదేవిధంగా మంత్రివర్గులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలి. మీడియా మిత్రులు ప్రధానంగా మేము ఎంత చెప్పినా మీ ఆలోచన విధానం కూడా దానికి తోడై తప్పకుండా ఈ యొక్క సభను ఆశీర్వదించాలని